అయ్యయ్యకప్పుడు గడియల వేలనికి నా బిడ్డ కాచిన బాలదేవుని కాలు కొద్దాన్ని చెయ్యి కొద్ది కొట్టి వెళ్ళవే 7 మాసాల తీరే 3 మాసాల జాగిరి కట్టుకొని బాలరా కాంచిన బాల ఇంతకెళ్ళి బయలుతున్నాను భగవంత ఈ బతుకు ప్రాణం ఉన్న దానికంటే ఊడింది మీరు దక్కిన దానికంటే జారింది మీరు పట్టిన దానికంటే ప్రాణం ఇచ్చింది మీరు నా బతుకు పాడబడి వాళ్ళ భర్త దాన్ని కాకపోతే అవ్వదాన్ని కాకపోతే అయ్యేదాన్ని కాకపోతే అన్నదమ్ముల దాన్ని కాకపోతున్నా 7 మాసికల చీరే 3 మాసికల జాకెట్ కట్టుకునే పైపోయిన పల్లె శీతలం పట్ట గిలాస పట్టింది దేవుడు నా దయ చూపకపోయానా గర్భాన కొడుకు బిడ్డ నాకు ఇచ్చిన కానీ ఇవాళ ఈ దాశలగ్నం వచ్చి నా మీద పెత్తనం చేయకపోనే అని ఆ తల్లి కాంచనమాల ఇంట్లో ఉన్న కాడ బయట పెడతాను కాదని ఆ తల్లి కాంచనమాల దేవి తల్లి ధనం అంటే ఇంటి ముందరకు వచ్చింది ఓ సాకిట్లోకి వచ్చి ఆ తల్లికి ఆనాడు రారాని కోపం వచ్చింది దాసు రఘునమ్మ మీద ఏమిటే దాసుదానా దయ వచ్చి కయ్యం పెట్టినట్టు చేసినవే పాలచుడి మా సంసారం పంచగదుల పాలు చేసినవే కూడున్న మా సంసారం కుక్కడితో పాలు చేసినవే ఇలా కొడుకుల గంట బిడ్డల గంట కొడుకులని కొడుకుల అంటే విర్రవీగుతానవే నువ్వు కొడుకుల కన్నా నువ్వు బిడ్డల కన్నా ఈ 7 వంకలతోటి కొడుకుల బిడ్డల గంట మరి శాపన పెట్టింది తల్లి నువ్వు శాపన పెడితే నా కొడుకులు వంకలతో కొడతారా కాకులు చాపిస్తే పక్క కొట్టు తస్తాయా మంచివేనా చెప్పురా కాకులు చాపితే పక్క కొట్టు తస్తాయా చూసుకున్నా పో ఎట్లా శాపన వేసినావో నేను ఎట్లా కట్టానో చూసుకున్నా పో కన్నదాలి కాంచనమాల శాపన పెట్టి ఆకిట్లోకి వెళ్ళి బయటకు వచ్చిందో ఏ దేవునికి నా మీద కనకరంగా లేదా ఏ దేవుడు నాకు దైవపోయానా తల్లి కాంచనమాల చిత్రంపట గిలాస పట్టుకున్నది అయిపోయిన పళ్ళెం పట్టుకొని రానువోలు కట్టుకుని రసమాల బయటికి వెళ్ళిపోతున్నానే తల్లి కాంచనమాల కరుణ చూపవా
పెళ్లి కారుగా పేరుగల్లా దేవురావు ఎన్నమ్మ సిద్ధరాట ఎన్నోన రాయరాట గౌడమ్మ సిద్ధరాట పన్నోన రాయరాట శ్రీకాటి సిద్ధలోన సిన్నోడా జారు జారు జనపాల బండాసురి ఉన్న బాలుడ తల్లి కాంచమాలవి అనుకున్నది ఆ దాసి రమణమ్మ భర్త నాడు నా పొద్దుకంగా నొల్లి పెట్టుకుని ఇంటికెళ్ళి బయటికి వెళ్ళిన కాంచెలు కూడు వినలేదు ఆ తల్లి భర్త లేని అన్నం నేను ఎందుకు తింటానని కన్న తల్లి ఉపాసం ఉన్నది ఆ పాపగారం ఉండని పెళ్లి చేసుకొని వచ్చినాక కన్న తల్లికి అన్నమే దూరం ఆయనా ఏ మనిషికైనా అవ్వాలా ఏ మనిషి బతకైనా అన్నం మీద పురుగులు అన్నారు నీళ్ళు మీద జీవులు అన్నారు కడుపు కన్నం లేదా కంటికి నిద్ర లేదా ఒంటికి సుఖం లేదు ఆ తల్లికి చూడు నడతామంటే అడుగు తీసి అడిగేస్తే ఆయాసం కావట్టేనా ఏ మనిషికైనా అవ్వాలా దొంగతనం ఎత్తే నాదుక లంగతనం ఎత్తే నాదుక అడక తిని బతుకుతే ఏ మనిషికి నాదాని లేదే అవ్వో అని ఆ తల్లి నడి ఊళ్ళోకి వచ్చింది నేను అవునంగా ఇళ్ళలో బతికినాడు నా కిందికి ఎంతో మంది వస్తే నా చేతి ఎంతో మందికి దానం చేసింది ఇలా ఈ కొంగ పట్టుకొని పోతే ఏమన్నా బుక్కడి పువ్వే పోతుందా బుక్కడి పువ్వే ఆ పువ్వు నీ కడుపు నిండా తింటున్నాని కన్న తల్లి కాంచనమాలదేవి నడి ఊళ్ళోకి వచ్చింది 3 బాటలు రేవు కాడ కొంగు చేత పట్టింది తల్లికి పుచ్చగల్ల రూపొచ్చింది అవ్వాలని ఎట్లా బతికిందని ఎట్లా బతికే కరం వచ్చింది కొంగు కూడా చేత బతుకవమ్మా కడుపు సల్లగుండా కడుపు సల్లగుండా అవ్వలేని బిడ్డనవో రాజులగా ఇళ్ళ ఉద్ది పడినవా
రాజులుగా ఇంట్లో పుట్టి రాజులుగా ఇంట్లో పుట్టి కూర్చోగా రాజులా అమ్మ రాజులుగా ఇంట్లో పుట్టి కూర్చోగా రాజులా కొడుకులగన్నా తల్లులారా కొడుకులగన్నా తల్లులారా బిడ్డలగన్నా తల్లులారా అమ్మాది రూపలైన దాని వల్ల వెయ్యరా కొడుకులగన్నా తల్లులారా ప్రాణమేసే తల్లులారా ప్రాణమేసే తల్లులారా దాని వల్ల వెయ్యరా నాకు ఏమి రాజరాజనే రాదా ఇవాళ అయ్యో భగవంత ఏ మనసికైనా చిరవంత నడవంతుల దరిద్ర వెళ్ళకాలం అన్నారు ఉరుగురికి బదులుగా దెబ్బతూ కదా ఉరుకు నెల కిందగా ఊపిరి పడితే పెట్టు మరి వచ్చే వరకు ఉపాసం ఉన్నా పుదిరది మాట మాట్లాడితే కడుపుండేది మనసు ఉంటే చెరువు నిండబోదు ఏడు మాటల తిండి పెట్ట సాగుతుంది మీరు మాటలు మన లేకుండా మాట్లాడుతుంది అలిపెంద కొన్ని పెద్దవి త్యాగనరు మీద పుండు కుడితే మాట నడవంతుల చిరత ఏ మనసు నిలబడదు ఉన్నారే ఎల్ల బాబగారు మున్నా ఇంట్లో కత్తి అయ్యో ఇక్కడ పువ్వు పెట్టకుంటే ఎల్ల పెట్టే వరకు నా బతుకు ఇక నేను ఎల్లకాలం బతుకుంటానా నా బతుకు నడవంతరం సావైతుంది కావచ్చు అనుకున్నది అమ్మా అవ్వా ఊళ్ళో కూడా దొరవండదమ్మా అందరూ నేను ఉంటది చేసుకున్న భర్త నా భర్త అనే మాటలు అన్నడం బతుకు మీద బండు అయ్యనమ్మ ఉండి ఏమే సాయన అనుకోరా ఊళ్ళో ఉన్న మందికి దండవురా దండమన్న పెట్టినది అమ్మ నాకు ఒక్క కొడుకు ఉండగా ఈ కట్టం నాకు రాకపోదు నాకు ఒక్క బిడ్డ ఉండగా ఈ కట్టం నాకు రాకపోదు అవలాల నా ముఖం మంచి లేక అద్దనాలు కొట్టుకుంటా అట్లా 10 రూపాయలు అంటే అని ఆనాడు మా బిడ్డ ఊళ్ళకెళ్ళి వద్దంటే ఊళ్ళో ఉన్న మంది ఓ అవ్వ ఏడవకే ఓ తల్లి ఏడవకే అవ్వ నీ అదృష్ట బలం గిద్దే ఉండొచ్చు అనుకున్నారా వల్ల వల్ల వేసుకుంటారా ఆ బిడ్డ వల్ల 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 ఏర్చుకుంటా మరి ఎక్కడ తీసుకొచ్చిండయ్యా రంగు సుట్టులో మరి రాసిన భవనం అంటే ఆనాడు రాజు యుద్ధాలు చేసి వెనకన బాకులు వాళ్ళు దాచిపెట్టుకొని పోయినరు కోడి పిల్ల లేదు మేక పిల్ల లేదు ఏడంత్రాల మాలి మీదికి వెనకన ఇచ్చిన పొంగ పట్టుకపోవాలి మరి అన్నం పెట్టి అన్నం తిన్నాక దాశలను ఇచ్చిన తీసుకొని రావాలి ధను అంట మాలగాడి తీసుకొచ్చినాక బామ కాంచన మాల అగో నీ బతుకు సీకడి మాలు పాలాయనే ఓ బామ అబ్బా బామ వజ్రం రెండు శరీరం బామ మసకపోతారు రీతై పాయ కదనే ఆనాడు బామ నీ అబ్బాయి ఆగబట్ట పోతివే బామ నీ అబ్బాయి ఆగబట్ట పోతివి కదనే బామ కాంచన మాల ఇక నీకు నాకు దూరం అవుతుంది బామ బామయ్య నువ్వెట్లా బతుకుతావో కాంచనమాల ఈ మాలి మీద నువ్వు ఉండిగా నేను పోతాను అన్నప్పుడు ఆ తల్లి కాంచనమాలదేవి భర్త ముఖం చూసింది ఓ నాదా కాంచనశీల రాజా
బామా నువ్వు లేని బతుకు నేను ఏనాడు బతకలేదయ్యా. నువ్వు లేని తిండి నేను ఒక్కనాడు తినలేదు నాదా. నాదా ఇక నేను ఉంటానా కదా, నువ్వు పోతావా అయ్యా? నువ్వు కచ్చరికాడికి పోవంగనో రావంగనో ఎప్పుడన్నా ఒక్కసారి నా దగ్గరికి వచ్చి ఒక బావా కాంచనమాల ఉన్నావా అని, నువ్వు తిన్నావా అని నన్ను ఒక్క మాట్లాడగా అయ్యా. ఇప్పుడు నన్ను అడగకపోతే నేను బతకలేదు రాదనాడు. కన్న తల్లి కాంచనమాలదేవి భర్త ముఖం చూసింది. నాదా కాంచన స్నేహితుల రాజా, ఇక నీకు నాకు దూరం అవుతావానయ్యా. రామ రాఘవ రామ రామ కచ్చరి కాడికి పోవంగల రావంగల వాళ్ళకిందరి వాడు బావ కాంచన వారదేవి. బావ నువ్వు ఉన్నవా బతికినవా చచ్చిన వారని నువ్వు నన్ను అడుగునానా. చిన్ననాడు నేను 7 ఏళ్ళ పిల్లనాడు, నువ్వు 11 ఏళ్ళ పిల్లగాని నాడు నీతోటి పట్టుకుని ఏళ్ళు పట్టుకుని నేను పడి కట్టాలి అల్లని నేను పిలుస్తున్నాను. తెలిసిన కసండి పెద్దవాళ్ళండి ఓ బిడ్డ చేసుకున్న భర్తను వెళ్ళంటే అరదావు తండ్రి నిన్ను వెళ్ళన పోయినాను. నీ కొరకు నిన్ను చూసేది నాదను వచ్చినాక నీ కళ్ళం పెట్టి తలగడిగి నీ కళ్ళం పెట్టి నాద నువ్వు తిన్నాక నీ ఎంగిలి పల్లెంలో నేను దిగి బతికిల్లయ్యా. ఇంటికాడ ఉన్నప్పుడు ఆనాడు ఆ మాట ఓతిరి ఉండనే. ఇక నీకు నాకు రుణానుబంధం బాసింది బామయ్య. నీ బతికి ఏ పాలవుతుందో, ఏ చెట్ల పాలవుతుందో, ఏ గుట్టల పాలవుతుందో ఇక నీకు నాకు తగది బామయ్య. నీకు నాకు సంబంధం లేదు. అరే నేను ఇంటికాడ ఏమని చెప్పినా పాత చీరల వెనకన బయటికి వెళ్ళిపోమని చెప్పిన. నువ్వు పదే అంటున్నావు కదా బామ. నిన్ను నేను మనిషి ఉండా కత్తిని కాడి వేనప్పుడు వచ్చినప్పుడు బామ నీ కళ్ళ కనిపించిపోతానన్నాడే. ఆ మాట చెప్పిన కాంచన కాంచనమాల అనుకున్న పిల్లలు లేని నా బతుకు ఇంత దూరం వచ్చిందా? అదే నాకొక్క ఎడ్డోడో గుడ్డోడో నాకొక్కడున్నా గాని నా భర్త నన్ను నిలగొట్టునా, నా పాలు వెనుక చీకటి శిరసాల పాలు చేస్తున్నా. భగవంతా నేను ఏ దేవుని గుళ్ళ మనం వస్తున్నా, నాకు కొడుకునిచ్చిన బిడ్డనిచ్చిన అయిపో నా తల్లి బాధపడతాను. ఈ కన్న తల్లి కాంచనమాల లెక్క ఈ అల్ల వినకిన కోటి కూరకు కుర్మ కులములోన మరి ఆత్మకల్లకి ఎల్లవ పానం పోంగా, మరి కడుపు నిండా కన్న వీరనికిన వాళ్ళ తండ్రి పోంగా తల్లి పోంగా ఇలా 4 అక్కయ్య ఇళ్ళను మరి ఒక్క తమ్ముడు ఉండేపటికే ఇలా ఆత్మకల్ల ఎల్లవ. అయ్యో అక్కలారా మీ ఏడువా
వాసిపోతాననే నీ చూడు వాసిపోతాననే నా బాబు లింగే వేన తొవ్వ నాకు దొరికింది నా అవ్వ మల్లవ్వ వేన తొవ్వ నాకు దొరికింది నా అక్క యాకవ్వ వేన తొవ్వ నాకు దొరికింది అయ్యో అక్క గట్టవ్వా నా బాగిదేరిపోతాందే అయ్యో బాబాయ్ శరీరాలు నేను వెళ్ళిపోతాను అక్క దూడవ నా బాగిదేరిపోతాందే అక్క ఇవాళ మిమ్మల్ని అందరిని వదిలిపెట్టి పోతాను మన అందరు పోతల మనకు ఒక్క తమ్ముడు ఓరి తమ్ముడా కుమారి మనం ఇద్దరం ఒక్క కాడ కానని రాజాన మనం బతుకుదాం అనుకున్నావురా తమ్ముడా మీ కళ్ళ ముందట అయ్యో నా తమ్ముడు ఉన్నాడు నాకు కొడుకులు లేకున్నా నాకు బిడ్డలు లేకున్నా నా తమ్ముడు పిల్లలు ఉన్నారు ఇక నాకేమరందనుకున్నా తమ్ముడా నా కడుపు వండకున్నా మీరు అవుతారేస్తారనుకున్నట్టు నేను అనుకున్నట్టే నేను అవ్వగారి ఇంటికాడ దానం అయిపోతున్నా అయ్యో మరదలారేనకవ్వా మనం వదిన మరదల్లం కాదు అక్క ఇళ్లలోనే కలిసి మెలుస్తున్నవే ఓ అక్క గట్టవ్వా నీడు వాసిపోతాన్నా నీ చూడు వాసిపోతాన్నా నీ పిల్లలే నా పిల్లలు అనుకున్నా మీ ఇళ్ళల్లో పోయేదల్లా పండుగ అయితే మీ ఇంటికి వచ్చి అక్క అక్కల పిల్లలైన నా పిల్లలు అనుకున్నా ఓ బిడ్డలాల మీ ఓలిగా నాకు ఒక ఎడ్డిదో గుడ్డిదో బిడ్డుంటే ఇవాళ మీరు ఏడ్చినట్టుగా మిమ్మల్ని చూసుకుంటా నా బిడ్డ ఏడువో పోవునా నిన్ను బిడ్డలకు నోసుకోకపోతేనే నిన్ను కొడుకులకు నోసుకోకపోతే నేను కన్న పుట్టిన గ్రామములా అయ్యో తమ్ముడా నాకకు పిల్లలు లేరు నాకకు మరి పాలలు లేరని ఇవాళ కన్న కొడుకులోలే బిడ్డలాల మీరందరు కలిసి నన్ను అవతలేసుకున్నారా అనే ఓ అక్క దూడవ్వా అయ్య నేను పోతల్లా మన అమ్మ వేరే తోప దొరికింది అయ్య వేరే తోప దొరికింది మన అక్క యాకవ్వ వేరే తోప దొరికింది ఈ అడిగి నా పండు కొలిసి పోతాన్ని ఓ అక్క బిడ్డలాలా అక్క కొడుకులాల ఇక నేను పోతల్లా అయ్యో మీరందరూ నా కొడుకులు అనుకున్నా మీరందరూ నా బిడ్డలు అనుకున్నానే అవ్వా మరి ఎల్ల ఆత్మకల్ల ఎల్లవ జీవనం పోంగా మరి శెట్టివారిలల్ల కొడుకు సతీషు మరి కోడలు మౌనికవ్వ మరి బెల్లవారిలల్ల వేనడిగిన కొడుకు ఎంకన్నా మరి క్రీస్తు శేషులైన కోడలు మంజులవ్వ మరి బోడపట్ల వారిలల్ల కొడుకు కుమారు మరి కోడలు రజితవ్వ మరి జడవారిలల్ల వేనడిగిన బిడ్డ మరి కోడలు నీరజవ్వ మరి క్రీస్తు శేషులైన కొడుకు రవ్వన్న మరి వడ్డవారిలల్ల వేనడిగిన కొడుకు రామ్మూర్తి మరి కోడలు అనితవ్వ మరి శివుర్ల వారిలలో వెనకన కొడుకు రాజు మరి కోడలు జయలక్ష్మవ్వ మరి రాసూరి వారిలో మరి ఆత్మగల్ల రాసూరి వారిల్ల కొడుకు కుమారస్వామి మరి బిడ్డ మరి కోడలు దివ్యవ్వ మరి చెటుకూరి వారిల్ల ఆత్మగల్ల అన్న బొందయ్య మరి ఆడిబిడ్డ రాజవ్వ మరి ఎర్రవారిల్ల వేనాడికిన ఆత్మగల్ల అన్నా లింగయ్య మరి ఆత్మకల్లు వెనడికిన ఆడిబిడ్డ మల్లవ్వ మరి ఇంత మందిలో వెనడికిన కోళ్ళ వారిల్లల్లా మరి ఆత్మకల్ల కొడుకు రవ్వన్న మరి కొడలు కొమాలవ్వ మరి గోరుకొంటి వారిల్లల్లా ఆత్మకల్ల వెనడికిన కొడుకు ఎల్లస్వామి మరి కొడలు అనితవ్వ మరి చెటుకూరి వారిల్లల్లా అల్లుడు సాయి మరి బిడ్డ రాధికవ్వ మరి ఎర్రవారిల్ల వెనడికిన అల్లుడు రాజు మరి బిడ్డ సుమలతవ్వ అయ్యో బిడ్డలు అలా ఇలా మీరందరు వచ్చి అవ్వా నీకు పిల్లలు లేరని మేమందరమే నీ పిల్లలమని ఇలా కళ్ళ పండుగలు ఏ పండుగని ఏ పబ్బమైనా అవ్వా నువ్వు ముందర మరి పండుగ చేసే రేణుకవ్వా అవ్వా నువ్వు ఎక్కడ పోతేవని అరే అల్లా రే రల్లో
చెల్లెన పోతా ఉన్నా నా బాబా చేరాను అయ్యా అయ్యయ్యో నా అక్క నీ తోడు వాసిపోతన్నా నీ తోడు వాసిపోతన్నా అయ్యా నా అక్క చూడమ్మా మల్ల మర్రా రానే నేను మళ్ళీ అమ్మారాను అయ్యా మీ అందరి ఇట్లాకి వెళ్ళి ఒక్కదాన్ని నేను దూరం అయిపోతానా అల్లుడా సాయి చరణం నేను పోతన్నా మేమందరూ పోతా ఉన్నారా ఓరి తమ్ముడా కుమార స్వామి ఎన్నడాది రాకుండా ఆడి ఇరగళ్ళకు ఈ ఏడాది కొత్తనాడు అన్న ఇళ్ళకత్తది అది పెద్ద పండుగ తమ్ముడా మేము నలుగురు అక్క వెళ్ళన్నావురా మాకు ఒక తమ్ముడు నీ దగ్గరికి వచ్చి నీకు నొట్టికి పొట్టు పెట్టి చేతి రాకీటు కడితే నాకు నలుగురు అక్క ఇళ్ళని గొప్ప చెప్పుకున్నావు తమ్ముడా మేమిద్దరము పోతున్నావురా ఓ అక్క గట్టవా ఈ అడిగి నీ చెల్లెలు పోతున్నాడే ఈ అడిగి నా బాగి చేరిపోతుంది మనకు ఒక్క తమ్ముడే అక్క మన తమ్ముడిని మరవకుంది అవ్వా అయ్యో తమ్ముడు మనం ఇద్దరు ఒక్క కాడ అక్కల దూరాన ఉన్న తమ్ముడా నేనున్నానని నీ అక్క తీర చెప్పుతుందా నీకు ధైర్యం చెప్పుతుందా నా రాత సక్క లేకుండా తమ్ముడా మిమ్మల్ని చూసుకుంటా నేను బతికిరా తమ్ముడా బలగా ఓ బలగా వాడి కొడుకులము కాకపోతే బిడ్డలము అయ్యా మనము కాకపోతే అయ్యా ఎడ్డోడో గుడ్డోడో నాకు ఒక్కడున్నా అయ్యో కొడుకును నన్న దీవు లేకపోయా అయ్యో ఇళ్ళ బిడ్డలారా అన్నదమ్ముల బిడ్డలారా మీ ఓడిగా నాకు ఒక్క బిడ్డ ఉన్నా 11 రోజుల బట్టి నా బిడ్డ నా ఫోటో చూసుకుంటా అక్కడ అలబాబ వచ్చిందని మీతోనే చెప్పుకుంటా ఏడు బలగం నాకు లేకపోయానని బిడ్డలారా మీరందరూ ముందర పడి ఈ అరకల్ల పండుగ నన్ను అవతలేసుకుంటారానే అమ్మా అయ్యా బెల్లం కోరి ఇళ్ళల్లా ఏది ఎల్లవ్వా నీకెలగారా అయ్యో నల్లుడా సాయి చరణిగా నేను పోతల్లరా నా తమ్ముని కొడుకైనా నా కొడుకు వరకున్నరా నాకు శాతనై బంధువుల పడితే అయ్యో నా తమ్ముళ్ళకు ముఖ్యనల్లో పెద్దవారా నల్లుడా అయ్యా అందరిట్లా నరిడి బంధు ఆగమైపోయి